పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఒక కుటుంబం నివసించేది. అయితే కొన్ని రోజులకి ఆ కుటుంబం ఆ బంగ్లాని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ బంగ్లాలో రాత్రిపూట వింతైన శబ్దాలు మరియు అదృశ్య శక్తుల కదలికలు భయపెట్టేవి. ఆ విషయానికి గురించి ఆ ఊళ్ళో ఉన్నవాళ్లు అందరికీ తెలుసు. అందుకే ఆ బంగ్లా దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఒకరోజు ఆ ఊరికి కొత్తగా ఒక అతను వచ్చాడు. అతను ఆ బంగ్లా గురించి ఏం తెలీదు. అతను ఆ బంగ్లాని చూసి అది చాలా అందంగా ఉందని అనుకున్నాడు. అతను ఆ బంగ్లాని కొనుక్కొని అక్కడ నివసించడం ప్రారంభించాడు. మొదటి రాత్రి అతనికి ఏమీ జరగలేదు. కాని రెండో రాత్రి అతనికి కొన్ని వింతైన అనుభవాలు ఎదురయ్యాయి. అర్ధరాత్రి పూట అతనికి కింద నుండి పెద్ద శబ్దాలు వినిపించాయి. అతను కిందకి వెళ్లి చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. అతను తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకున్నాడు. కొంత సమయం తర్వాత అతనికి తన పక్కన ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. అతను భయంతో తల ఎత్తి చూశాడు. అక్కడ ఒక భయంకరమైన దెయ్యం నిలబడి ఉంది. ఆ దెయ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. దాని కళ్ళు మండుతున్న నిప్పుల లాగా ఉన్నాయి. దాని గోర్లు చాలా పొడవుగా ఉన్నాయి. ఆ దెయ్యం అతన్ని తినేయడానికి ప్రయత్నించింది. అతను భయంతో కేకలు పెట్టాడు. అతని కేకలు విని ఆ చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చారు. కాని అప్పటికే అతను చనిపోయాడు. ఆ దెయ్యం అతన్ని చంపేసి మాయమైంది. ఆ రోజు నుండి ఆ బంగ్లా దెయ్యాల నివాసంగా మారింది. ఆ బంగ్లా దగ్గరికి ఎవ్వరూ వెళ్లేవారు కాదు. ఆ బంగ్లాలో దెయ్యం ఉండడానికి కారణం ఏమిటంటే చాలా సంవత్సరాల క్రితం ఆ బంగ్లాలో నివసించిన ఒక మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఆమె ఆత్మ ఆ బంగ్లాలోనే చిక్కుకుపోయి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఆ మహిళ హత్య కేసును ఎవరూ పరిష్కరించలేకపోయారు. ఆ దెయ్యం గురించి రకరకాల కథలు ఆ ఊళ్ళో ప్రచారంలో ఉన్నాయి. కొందరు చెప్పేదాని ప్రకారం ఆ దెయ్యం ఒక మనిషిని హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అడవిలో పడేసింది. మరికొందరు చెప్పేదాని ప్రకారం ఆ దెయ్యం తన భర్తను చంపి అతని రక్తాన్ని తాగేసింది. ఈ కథలు వినడానికి చాలా భయంకరంగా ఉన్నా అవి ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. అయితే ఆ బంగ్లాలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారు ప్రాణాలతో తిరిగి రారని అందరూ నమ్ముతారు. అందుకే ఆ బంగ్లా దగ్గరికి ఎవ్వరూ వెళ్లరు. మీకు దెయ్యం యొక్క గత జీవితం గురించి చెప్పాలంటే అది ఒకప్పుడు మాలతి అనే ఒక అందమైన అమ్మాయి. మాలతి తన కుటుంబంతో ఆ బంగ్లాలో నివసించేది. ఆమెకు ఒక సోదరుడు ఉండేవాడు. అతని పేరు రవి. మాలతి మరియు రవి ఒకరినొకరు చాలా ప్రేమించుకునేవారు. అయితే మాలతికి ఒక ప్రమాదంలో సోదరుడు చనిపోయాడు. సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన మాలతి కూడా చనిపోయింది. మాలతి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో ఆమె ఆత్మ ఆ బంగ్లాలోనే చిక్కుకుపోయింది. మాలతి దెయ్యంగా మారి ఆ బంగ్లాలోకి ప్రవేశించిన వారిని చంపేయడం ప్రారంభించింది. ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఏమైనా మార్పులు చేయమంటారా?